నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నరేంద్ర మోడీ పాలనపై కార్యశాల. పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. జిల్లా కేంద్రంలో పాత కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వీడ్కోలు సమావేశం. రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలను సన్మానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. భూభారతి చట్టం జిల్లాలో సమర్థవంతంగా అమలవ్వాలి. రెవెన్యూ అధికారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమావేశం. భీమ్గల్ పట్టణంలో పోలీసు మరియు వైద్యుల ఆధ్వర్యంలో డ్రగ్స్ కల్తీ కల్లుపై ప్రజలకు అవగాహన సదస్సు. 11 ఏళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో అభివృద్ధి సాధించారని, భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ పాలనపై కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 సంవత్సరాల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ అనేక విజయాలు సాధించి యావత్ ప్రపంచానికే భారతదేశాన్ని ఆదర్శంగా నిలిపారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సంక్షేమ పథకాలను అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎక్కడా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడుకోవాలని, భూములను కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఆర్మూర్ పట్టణ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే నియామక పత్రాలు అందించారు. జాతీయ జెండాను నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించి కార్యశాలను ముగించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు బాలు, సీనియర్ బీజేపీ నాయకులు, బీజేపీ, బీజేవైఎం నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. పేరు మీద గృహాలు నిర్మిస్తున్నారు. అవి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇస్తున్నాయి. నిధులు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి రాష్ట్ర ప్రభుత్వం మాట కొద్ది మాత్రమే. కాబట్టి ప్రజలు దయచేసి స్థానిక నాయకులకు వాళ్ళ మాటల మోసపోకుండా మీ హక్కు మీకు చెందాల్సిన ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. నాణ్యతతో కూడిన కట్టడాలు. ఇక్కడ కూడా 90 గ్రామాలలో కావాల్సిన ఇసుక ఉచితంగా ఇవ్వమని చెప్పాను. మీకు కావాల్సిన మొరం ఉచితంగా ఇవ్వమని చెప్పాను. స్టీలు, సిమెంట్ తగ్గింపు ధరలు ఇవ్వమని చెప్పాను అధికారులకు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీ ఎమ్మెల్యే అయిన నేను పైడి రాకేష్ రెడ్డిని మీకు అందుబాటులో ఉంటాను. 90 గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణాలు చేసుకోండి. ఎక్కడన్నా లంచాలు ఎవడన్నా మా పార్టీ మీ పార్టీ అని అనుకోండి, నా దృష్టికి తీసుకురండి. ఇది గౌరవనీయ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తున్న ఇల్లు. సుమారు 4000 ఇల్లు నిర్మిస్తున్నాం. ఇక్కడ ఎట్లాంటి ఎవరైనా స్థానిక నాయకులు డబ్బు అడిగిననుకోండి, నా దృష్టికి తీసుకురండి. వాళ్ళని కఠినంగా శిక్షించి అవసరమైతే దేహ శుద్ధి చేసి మీ చోత దేహ శుద్ధి చేయించి వాళ్ళని కేసులు పెట్టి జైలుకి పంపిస్తాను ఆ పేదవాళ్ళని. ఇంకా రెండోది ఆర్మూర్కు శుభవార్త. ఈ రోజే పత్రికా విలేకరులకు ఇంకా మంచి శుభవార్త. 20 కోట్ల ల్యాండ్ రికవర్ చేయడం జరిగింది. దొరికినోడు దొరికినట్లు నా కొడుకులు ఈ రోజు మోగిరు కదరా మీరు. 4 ఏళ్ల నుంచి చెరబట్టిన ల్యాండ్ ని అధికారులను ముప్పు తుప్పలు పెట్టుకుంటా కోర్టుని దృష్టికి తప్పుడు పత్రాలు సృష్టించి మీ స్థలం అనేది ఇట్లయితే 20 కోట్ల ల్యాండ్ ఈ రోజు పెరిగి హైవే మీద చేసుకున్నారు. ఆ ల్యాండ్ తిరిగి ప్రభుత్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా దాన్ని ఆర్మూర్ ప్రజలకు మున్సిపల్ శాఖ మంత్రి అండ్ మరి ఇరిగేషన్ మంత్రి అని కలిసి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి 100 షట్టర్లు నిర్మిస్తాము. మొన్న 1500 గజాలు ప్రభుత్వ భూమి రక్షించడం జరిగింది. మళ్ళీ కొటార్మూర్లో మళ్ళీ బోర్డు వీకేస్తున్నారు ప్రభుత్వ భూములను. ఇవన్నీ మీ కుట్రలు కుతంత్రాలు తెలుసు. ఎవడెవడు చేస్తున్నాడు తెలుసు. రాబోయే రోజులల్లో మీకు మీ జీవితాలు కొడుకులారా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాయి. ఒక అవినీతి లేని, అక్రమాలు లేని ఆర్మూర్గా తీర్చిద్దామని నా సంకల్పంలో చాలా మంది భాగస్వాములు అవుతున్నారు. అలానే ఇప్పుడు 47 కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేసి, పంచాయతీరాజ్ 21 కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేసి, ఎక్కడైతే మీ వీధులలో మీ వార్డులలో ఆర్మూర్ ప్రజలు ముఖ్యంగా దయచేసి నాణ్యతను కూడా చూసుకోండి. ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరి డబ్బులు కాదు. ప్రభుత్వ డబ్బులు అంటే మీ డబ్బు. మీరు కట్టిన పన్నులతోని, మీ మీద తెచ్చిన అప్పులతోని మేము రోడ్లు వేస్తాము. రోడ్ల నాణ్యత ఎలా ఉంటుంది, సుమారు ఒక 50, 30, 40 సంవత్సరాలు ఉండేటట్టు రోడ్ల నాణ్యత చూసుకోండి. రెండోది మినీ ట్యాంక్ బండ్ కూడా 4 కోట్లతో
సుందరంగా తయారవుతుంది. ఆర్మూర్ ప్రజలు కూడా ప్రతి రూపాయిని కూడా మీ డబ్బు అనుకొని రేపు ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు జరగదు. దాంతో పాటే 43 కోట్ల అమృత్ స్కీమ్ వర్క్ మొదలవుతుంది. టెండర్స్ చివరి దశలో ఉన్నాయి, కూడా అయిపోతుంది. నిజామాబాద్లో దాదాపు 2.5 సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని, జిల్లాతో ఏర్పడిన అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేనిదని జిల్లా కలెక్టర్గా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఆయన బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డికి ఇదే వేదికపై స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు బదిలీ అయిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పనితీరును, ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీపై వెళ్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, కలెక్టర్గా తాను జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కింది స్థాయి ఉద్యోగి మొదలుకొని ప్రతి శాఖకు చెందిన అధికారులందరూ అన్ని విషయాల్లోనూ ఎంతగానో సహకరించారని అన్నారు. వారి తోడ్పాటు కారణంగానే జిల్లాను ధాన్యం సేకరణ వంటి అనేక అంశాలలో ముందంజలో నిలపగలిగానని, వరుసగా వచ్చిన శాసనసభ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడంలో సఫలీకృతం కాగలిగామని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రధానమైనందున నిజామాబాద్ జిల్లాలో పనిచేయడం వల్ల ధాన్యం సేకరణ, పసుపు, ఎర్రజొన్న వంటి అంశాలతో పాటు సాగు రంగంపై మంచి అనుభవం ఏర్పడిందని, మున్ముందు నిర్వర్తించే విధులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని ఆశాభావం వెలుబుచ్చారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎంతో మంచివారని, అన్ని వర్గాల వారు అందించిన సహకారంతోనే జిల్లాను ప్రగతి దిశలో ముందంజలో నిలపగలిగామని అన్నారు. జిల్లా పాలనాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. జిల్లాకు సమర్థవంతమైన అధికారి కలెక్టర్గా వచ్చారని, ఆయన నేతృత్వంలో జిల్లా మరింతగా ప్రగతి దిశగా పయనిస్తుందనే పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తిస్తూ అధికారులు అంకిత భావంతో విధులు నిర్వహించాలని, తనకు తోడ్పాటును అందించిన రీతిలోనే నూతన కలెక్టర్కు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని హితవు పలికారు. జూన్ చివరి వారంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల ఆకాంక్ష మేరకు జిల్లా కేంద్రంలో ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, జూన్ చివరి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటుందని అన్నారు. త్వరలోనే విధి విధానాలను ప్రకటిస్తామని తెలిపారు. మంత్ చివరిలో 28 కానీ 29 కానీ 30 తేదీలో ఏదో ఒక తేదీ పక్కా వారు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ డేట్ కూడా 2-3 రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ప్రాంత రైతాంగం అంతా కూడా ఈ ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, నిర్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా, నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో పసుపు రైతులందరూ కూడా అనేక సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు అనేక సంవత్సరాలు పోరాటం చేసినటువంటి రైతుల పోరాటాన్ని గుర్తించి పసుపు బోర్డు తీసుకొచ్చినటువంటి పసుపు బోర్డుకి ప్రాంత రైతు బిడ్డని చైర్మన్ చేసిండు. మళ్ళీ పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లో తీసుకొచ్చిండు. ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా భారత హోంమంత్రి అమిత్ షా గారిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అమిత్ షా గారు వస్తున్న సందర్భంగా దీన్ని ఒక పండుగలా భావించి ప్రతి పసుపు రైతు కూడా ఈ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా నేను చైర్మన్గా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతు సంఘాలకు కూడా నేను అధికారికంగా ఇన్విటేషన్ కూడా పంపజేయడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా వస్తారని చెప్పేసి నేను ఆశిస్తాను. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, కమర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పలువురిని పరామర్శించారు. నియోజకవర్గంలో పర్యటించిన ఆయన బుస్సాపూర్ గ్రామంలో మరియు నాగేంద్ర నగర్లో పలు కుటుంబాలను పరామర్శించారు.
అలాగే మోర్తాడ్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కమర్పల్లి మండలం ఇనాయత్ నగర్లో కాంగ్రెస్ నాయకుడు చందర్ లాల్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. సునీల్ రెడ్డి వెంట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, డైరెక్టర్ రమణ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ విద్యా హై స్కూల్లో రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా పేద వృద్ధులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నెల రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా 47 మంది పేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే ఉద్దేశంతో ప్రతి నెల బియ్యం పంపిణీ చేస్తున్నామని, రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు గోపీకృష్ణ, శ్రీకాంత్, కోశాధికారి శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు గంగాధర్, సత్యం, తులసి, శ్రావణ్, సభ్యులు రాజు, శరత్, సాయి, మోహన్, మహేష్ తదితరులున్నారు. రక్తదాన దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాతలను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ ప్రశాంత్ మాట్లాడుతూ యువత రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని నిలిపిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్ చారి, ఉదయ్ గౌడ్ తదితరులు ఉన్నారు. ప్రపంచ రక్తదాన సందర్భంగా ఈరోజు ఆర్మూర్ గౌరవ అయినటువంటి పైడి రాకేష్ అన్న గారు ఈరోజు మా ముగ్గురికి శాల్వాతో సన్మానించడం జరిగింది. దాదాపు మేము గత 5-6 సంవత్సరాల నుండి ఆపద సమయంలో ఎవరైతే ఉన్నారో వారికి రక్తదానాన్ని చేస్తూ వారి ప్రాణాలు నింపుతూ వారి ప్రాణాలలో వెలుగులు నింపుతున్నాము. ఇప్పుడున్న యువతకు కూడా మేము కోరేది ఒకటే, మీరు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయండి, కొందరి జీవితాల్లో వెలుగు నింపడానికి మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువత ఈ రక్తం ఇస్తే ఏదో అవుతుంది అనుకుంటారు, కానీ ఈ రక్తం ఇవ్వడం వల్ల కొత్త రక్తము పుట్టి మన లోపల ఉన్న అవయవాలు కానీ చురుగ్గా పనిచేస్తాయి. కావున ప్రతి ఒక్క యువకుడు కూడా ముందుకొచ్చి రక్తదానం చేయాలని మేము యువతను కోరుతున్నాం. సమయంలో మేము ఈ గ్రూప్ల ద్వారా ఎంతోమంది జీవితాలను కాపాడినాము రక్తదానం చేస్తూ. ఎందుకంటే మా గ్రూప్లలో దాదాపు 1000-1500 మంది దాతలు ఉంటారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా తక్షణమే వారు స్పందించి ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది చాలా సంతోషకరమని. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం జిల్లాలో సమర్థవంతంగా అమలయ్యేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. శనివారం ఆయన నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయాన్ని, సౌత్, నార్త్ తహసీల్దార్ ఆఫీసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకుని సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను వెంట పరిశీలిస్తూ నిర్ణీత గడువులోపు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలన్నారు. భూభారతి చట్టంపై పూర్తి అవగాహన ఏర్పరచుకుంటే దరఖాస్తులను సకాలంలో సులభంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని హితవు పలికారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా భూభారతి చట్టంలోని నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల వివరాలతో సరిపోల్చుకొని క్షేత్రస్థాయి విచారణను పకడ్బందీగా జరపాలని అన్నారు. నూతన ROR చట్టంలో అప్పీల్, రివిజన్ వ్యవస్థలు ఉన్నందున
పొరపాట్లకు ఆస్కారం లేకుండా దరఖాస్తుల పరిష్కారంలో ఎంతో జాగ్రత్తతో వ్యవహరించాలని హితవు పలికారు. జక్రన్పల్లి మండలంలోని తొల్లికుండలో గల స్వయంభూ శీలతీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. శీలతీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారి ఉత్సవమూర్తులను గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరుతున్న సందర్భంగా స్వయంగా వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. అనంతరం అన్నదాన సత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ శాసనములు పొందారు. బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. గృహజ్యోతి, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, 500కే సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులో పేరు పొందుపరిచిన వారికి రైతు రుణమాఫీ, రైతు భరోసా, 50,000కు పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులు కల్పించడం, బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ, మరెన్నో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. సూచనలతో ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎలక్షన్లో భాగంగా అన్ని గ్రామాల్లో మీటింగ్లు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తుందో అది ప్రతి గడపకు చేరే విధంగా చర్యలు చేయాలని కార్యకర్తలకు సూచనలు చేస్తూ లోకల్ బాడీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని బాల్కొండ మండలంలో ఈ 3 ఎంపీటీసీలు, జడ్పీటీసీ 10 గ్రామాల సర్పంచ్లకు గెలిచి ఈ ప్రభుత్వానికి మహేష్ కుమార్ గౌడ్కు గిఫ్ట్గా ఇస్తామని ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హామీ ఇవ్వడం జరిగింది. ఆనందం, హర్షణ వ్యక్తం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. భీమ్గల్ మండలంలో డాక్టర్ అజయ్ పవార్, ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణం బస్టాండ్ దగ్గర గంజాయి, డ్రగ్స్ సేవించడం, కల్తీ కళ్ళు త్రాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, దుష్పరిమాణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి వాడకం వల్ల వచ్చే కొన్ని దుష్ప్రభావాలు మానసిక స్థితి దెబ్బతినడం, మతిస్థిమితం కోల్పోవడం, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం, కుటుంబ సంబంధాలు చెడిపోవడం, నేర కార్యకలాపాలు వంటి వాటి గురించి ప్రజలకు అవగాహన కలిగించారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఇట్టి కార్యక్రమం నందు డాక్టర్ అజయ్ పవార్, భీమ్గల్ ఎస్ఐ జి మహేష్, కానిస్టేబుళ్లు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఎవరైనా కల్తీ కళ్ళు అమ్మినా, గంజాయి అమ్మినా, కొనుగోలు చేసిన వెంటనే 1908 నెంబర్కి డయల్ చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడునని ఎస్ఐ మహేష్ తెలిపారు. పాల్కొండ మండల పరిధిలో గల వన్నెల్బి, బోదపల్లి, శ్రీరాంపూర్, చిట్టాపూర్ గ్రామాలలో గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏకగ్రీవ అభినందనలు తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, నరేష్, బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రవీణ్, బాల్కొండ మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అరవింద్, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గంగమల్లు, మైనార్టీ సెల్ అధ్యక్షులు జావీద్, రియాజ్, రంజిత్, వన్నెల్బి, బోదపల్లి, శ్రీరాంపూర్, చిట్టాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంలో తల్లిదండ్రులను కోల్పోయిన నాయక్పొడు సంఘానికి చెందిన భవానీ అనే 17 సంవత్సరాల బాలికకు నాయక్పొడ్ జిల్లా సంఘ సభ్యులు తోడుగా నిలిచి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆదివాసీ నాయక్పొడ్ గౌరవ అధ్యక్షులు బండారి భోజన్న, జిల్లా అధ్యక్షులు రామచందర్, ప్రెసిడెంట్ గంగాధర్ మాట్లాడుతూ నందిపేట్ మండలం బజార్ కొత్తూరు గ్రామానికి చెందిన గంట లక్ష్మణ్, అతని భార్య లక్ష్మి సంవత్సర కాలంలో ఇద్దరూ చనిపోయారని తెలిపారు.
దాంతో వారి కూతురు భవానీ అనాథగా మారడంతో ఆదివాసీ నాయక్పొడు జిల్లా సంఘ సభ్యులు తోడుగా నిలిచి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి బాలిక పేరు మీద బ్యాంకు ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని, మిగతా వాటిని ఖర్చులకు సైతం డబ్బులు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నవీన్, సింగం వనిత, సాగర్, శ్రీనివాస్, గౌతమ్, నరేష్ తదితరులు ఉన్నారు. అతి పిన్న వయసులోనే వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి బాధాకరమైన పరిస్థితుల్లో అమ్మాయి చదువుకునే వయసులో కూడా ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ నానమ్మని పోషించుకునే పరిస్థితి ఎదురైంది సార్ అని మేము చెప్పగానే తన వంతుగా ఈరోజు వచ్చి 50,000 రూపాయలని వాళ్ళ కుటుంబానికి అమ్మాయికి అందజేయడం అంటే మేము నాగ్పూర్ సేవా సంఘం తరఫున వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఎంతోమంది యువత బజార్ కొత్తూరు గ్రామానికి సంబంధించిన యువకులందరూ స్పందించి మనమందరం తలో చేసి అమ్మాయి జీవితాన్ని కాపాడదాం సార్ అని మాకు పిలుపునివ్వగానే మేమందరం కూడా స్పందించి జిల్లా సేవా సంఘం తరఫున సుమారు ఒక 50,000 రూపాయలు మరి మేము కూడా పోగు చేసి ఈరోజు అందజేయడం జరిగింది. చదువుకునే వయసు ఉంది కాబట్టి అమ్మాయి కనుక ఇష్టపడి ఇష్టంతో చదువుకుంటా అంటే ఆమె ఎంతవరకు చదువుకుంటుందో అంతవరకు కూడా చేయూతనిచ్చి ఆమెకు హైదరాబాద్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఉచిత హాస్టల్ వసతి కానీ ఉచిత ఎడ్యుకేషన్ ఇప్పించే ప్రయత్నంలో మా నాగ్పూర్ సేవా సంఘం తన వెన్నంటే ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నరేంద్ర మోడీ పాలనపై కార్యశాల. పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. జిల్లా కేంద్రంలో పాత కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వీడ్కోలు సమావేశం. రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలను సన్మానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. భూభారతి చట్టం జిల్లాలో సమర్థవంతంగా అమలవ్వాలి. రెవెన్యూ అధికారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమావేశం. భీమ్గల్ పట్టణంలో పోలీసు మరియు వైద్యుల ఆధ్వర్యంలో డ్రగ్స్, కల్తీ కల్లుపై ప్రజలకు అవగాహన సదస్సు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.